యాషువ మెస్సియ నామము పేరిట అందరికీ షలోం. ప్రియులారా, పరమ తండ్రి తనను ఆరాధించుట కొరకు ఆయన నియమించిన 7 పండగలను గూర్చి లేవికాండము 23వ అధ్యాయము మొదటి వచనము నుండి 23వ అధ్యాయము 44 వచనాలలో వ్రాయబడి ఉన్నది. ఈ 7 పండగలలో 5వ పండగైన యోమ్ తెరువా లేదా తెరుఆ అనే పండుగను గూర్చిన వివరణ తెలుసుకుందాం. యోమ్ తెరువా అనగా శృంగధ్వని లేదా బూరల పండుగ అని అర్థం. బూర యూదులకు చాలా ఆధ్యాత్మిక వస్తువు. హెబ్రీ భాషలో షోఫార్ అని దీనిని పిలుస్తారు. యోమ్ తెరువా అనే పండుగను బైబిల్ క్యాలెండర్ ప్రకారం ఏతనీం అనే 7వ నెల మొదటి దినమున ఆచరించబడుతుంది. శృంగధ్వని పండుగ అనున్నది ప్రాయశ్చిత్తార్థ దినము యొక్క 10 రోజుల ముందు బూరలు ఊదడము ద్వారా మారు మనసును ప్రకటించడం. శృంగధ్వని పండుగను గూర్చి లేవికాండము 23వ అధ్యాయము 23వ వచనం నుండి 25 వచనాలలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యావే మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలులతో ఇట్లను, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుటమాని యావేకు హోమము చేయవలెను. మరియు 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినమని సంఖ్యాకాండము 29వ అధ్యాయము 1-2 వచనాలలో వ్రాయబడింది. 89వ కీర్తన 15వ వచనము ప్రకారము శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యావే నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఈ బూరలు ఎప్పుడెప్పుడు ఊదబడతాయో తెలుసుకుందాం. మొదటగా సమాజమును కూర్చున్నప్పుడు ఈ బూరలు ఊదబడతాయి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1-3 వచనములు మరియు సంఖ్యాకాండము 10వ అధ్యాయము 7వ వచనం. రెండవదిగా ఇజ్రాయేలీల ముఖ్యులైన ప్రధానులు మోషే వద్దకు రావడానికి బూర ఊదబడును. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 4వ వచనం. మూడవదిగా యుద్ధ సమయమందు ఈ బూరలు ఊదబడును. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 5-6 వచనములు మరియు సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 10వ వచనం మరియు 81వ కీర్తన 2-3 వచనములు. నాలుగవదిగా యావే ప్రత్యక్షమగునప్పుడు బూరధ్వని చేయుచు వచ్చును. జకర్య గ్రంథము 9వ అధ్యాయము 14-17 వచనములు. ఐదవదిగా జనులను హెచ్చరిక చేయుటకు ఈ బూరలు ఊదబడును. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 3-9 వచనములు. ఆరవదిగా ఉపవాస దినమును ప్రతిష్ఠించు సమయములలో ఈ బూరలు ఊదబడును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15-16 వచనములు. ఏడవదిగా యావే దినమును గూర్చి హెచ్చరిక చేయుటకు ఈ బూర ఊదబడును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనములు. ఎనిమిదవదిగా యావే ఎడల భయము కలుగుటకు బూరలు ఊదబడును. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6-8 వచనములు. తొమ్మిదవదిగా చెదిరిపోయిన వారిని పిలుచుటకు ఈ బూరలు ఊదబడును. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనం. పదవదిగా తీర్పు దినమందున లేదా ఉగ్రత దినమందున ఈ బూరలు ఊదబడును. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14-18 వచనములు. 11వదిగా యావే ఏర్పరచుకొనిన వారిని పోగు చేయుటకు ఈ బూరలు ఊదబడును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనము. 12వదిగా మృతుల పునరుద్ధాన దినమున లేదా మెస్సియ రాకడ సమయములలో ఈ బూరలు ఊదబడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనములు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-18 వచనములు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ
ఎలోహిం బూరతోనూ పరలోకము నుండి అదోనాయి దిగివచ్చును. మెస్సియ నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా అదోనాయును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము అదోనాయితో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. 13వదిగా ఈ లోకరాజ్యము అదోనాయి రాజ్యము అయ్యే సమయములలో ఈ బూర ఊదబడును. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన అదోనాయి రాజ్యమును ఆయన మెస్సియ రాజ్యమాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. ప్రియులారా, ఇప్పుడు మనము కడబూర మ్రోగు సమయము కొరకు అనగా ఆయన రాకడ కొరకు సిద్ధముగా ఉండాలని, ఆ బూర ఏ గడియలో మ్రోగునో మనకు తెలియదు. కావున బుద్ధిగల కన్యకల వలె సిద్ధముగా ఉండాలని యాషువ మెస్సియ గారి నామము పేరిట మీకు మనవి చేయుచున్నాను. అందరికీ యాషువ మెస్సియ గారి నామము పేరిట షలోమ్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for